డొమైన్లో ఉన్నాయి. మనం మాట్లాడుకోవాలంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నవి మనం చూపెట్టకుండా మాట్లాడితే అర్థం కాదు కనుక కాంటెక్స్ట్ కూడా చూపెట్టాల్సి వచ్చింది. కానీ ఎక్స్పంజ్డ్ ఫ్రమ్ రికార్డ్ అనేది ఇప్పుడు ఈ లైవ్ టెలికాస్ట్ యుగంలో దానికి అంత విలువ లేకుండా పోయింది. అయితే పోస్టరిటీ కొరకు లైవ్ టెలికాస్ట్ వేరు, అసెంబ్లీ రికార్డ్స్ వేరు, అధికారిక రికార్డు వేరు. అధికారిక రికార్డులు ఏంటంటే చరిత్ర, అది పరిశోధన, అదొక పోస్టరిటీ. అందుకొరకు ఆ రికార్డులకు తొలగిస్తే కనీసం 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో 50 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల క్రితపు అసెంబ్లీలో ఏం జరిగిందని చర్చించేటప్పుడు పరిశోధించేటప్పుడు ఇవి రికార్డులు ఉండకపోతే ఆ మేరకు ఉపయోగం. కానీ పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ వచ్చేసాయి, సోషల్ మీడియాలో మీములు అయిపోతున్నాయి, ఆల్రెడీ డిస్కషన్లో ఉండిపోయాయి కనుక గతంలో లాగా ఎక్స్పెన్సివ్ రికార్డ్స్కు ఉండే శాంక్టిటీ ఇప్పుడు లేకుండా పోయింది. ఇక ఈ ఫార్ములా ఈ కేసు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనే ప్రచారం జరుగుతోంది సార్. ఆల్రెడీ గవర్నర్ కూడా ఓకే చెప్పారు కేటీఆర్ను విచారించడానికి. సో బీఆర్ఎస్ ఒక డిమాండ్ చేస్తోంది సార్, ఫార్ములా ఈపై అసెంబ్లీలో చర్చిద్దాము అని చెప్పి. సో ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరగాల లేకపోతే అసెంబ్లీలో విచారణ జరగాల? కోర్టులో ఈ రెండింటి మీద బైనరీ ఏం లేదు. కోర్టులో కూడా విచారణ రెడీ అన్నారు కదా కేటీఆర్. సో అసెంబ్లీలో కూడా చర్చించాలి, కోర్టులో కూడా విచారణ జరిపించాలి, మీడియాలో డిస్కస్ చేయాలి, తప్పేం లేదు కదా. పబ్లిక్ ఇష్యూ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ఇష్యూ. సో ఫార్ములా ఈలో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. ఆల్రెడీ గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వాలని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. మరి ఒక అవినీతి ఆరోపణమైన గవర్నర్ ప్రతిసారి అనుమతి ఇవ్వాలా అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వంలో భాగంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపైన విచారణ జరిపించాలంటే ఆ వ్యక్తిని నియమించి తొలగించే అధికారం ఉన్న వ్యక్తి అనుమతి కావాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ పైన మీకు ఇంకో ఆసక్తికరం చెప్తాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్. మంత్రిని విచారణ జరిపించాలంటే గవర్నర్ అనుమతి కావాలి. బహుశా ప్రిన్సిపల్ సెక్రటరీని విచారణ జరిపించాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుమతి కావాలేమో, ఎందుకంటే ఆయన నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఇలా ఉంటుంది. అంటే ఆ నియమించేటువంటి తొలగించే అధికారం ఉన్న వ్యక్తి ఎవరు? కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా. అప్పుడు నియమించే వ్యక్తి తొలగించే వ్యక్తి గవర్నర్ కనుక గవర్నర్ అనుమతి కావాలి అని అంటారు. ద రూల్ అది. ఇప్పుడు నేను ఉస్మాన్ సిటీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా తప్పు చేశాను అనుకోండి, నా పైన విచారణకు రిజిస్ట్రార్ ఆదేశిస్తాడు. ఎందుకు? రిజిస్ట్రార్ ఈజ్ ఎ పవర్ టు రిమూవ్ మీ అండ్ అపాయింట్ మీ కనుక. అయితే క్రిమినల్ కేసుల్లో బయట నువ్వు అల్లరి చేసి ఏదైనా క్రిమినల్ పని చేస్తే పోలీసులు కూడా విచారణ చెప్తారు. ఇక్కడ కేసు వ్యక్తిగతమైన నేరాల గురించి కాదు కదా, నేరారోపణ కాదు, మంత్రిగా తీసుకున్న నిర్ణయం పైన ఆరోపణ కనుక గవర్నర్ అనుమతి ఇచ్చారు. అందువల్ల విచారణ జరుగుతుంది. విచారణ ప్రక్రియ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశిస్తుంది. కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక అసెంబ్లీలో చర్చ కూడా జరపాలి. విచారణ సబ్జుడిషియల్ అని చెప్పి అసెంబ్లీలో చర్చ జరగకుండా ఉండదు కదా, అది పొలిటికల్ పాలసీ డిబేటు. ఇదేమో ఇన్వెస్టిగేషను. ఇందులో ఏదైనా అవినీతి జరిగిందని రెండూ అవసరమే, ఒకదానికోటి పోటీ కాదు కదా. సరిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడడం, కూటమిలోని ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం సార్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి నాయకులు వచ్చారు. ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని జాయిన్ అవుతారు అనేది మనకున్న సమాచారం. సో సిపిఐ రామకృష్ణ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారిని, మీరు వైసీపీలో ఉన్న అప్పటి వైసీపీ నాయకులందరినీ కూడా మీరు జాయిన్ చేసుకుంటూ ఉన్నారు, కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా పనిచేశారని మీరు ఆరోపణలు చేసిన వాలంటీర్ల విషయంలో మీరు గతంలోనే ఒక హామీ ఇచ్చారు, 5,000 వాళ్ళకి